తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకు తీసుకువచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు. టీటీడీ ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్న ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు శ్రీవారి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో టీటీడీ అధికారులు గాయపడిన వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశ్. జరగలేదు, ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి అయ్యింది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనానికి ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ.